హలో హాయ్. ఈరోజు మేము సరళమైసమ్మ దగ్గర బోనాలు పెట్టడానికి వెళ్తున్నాము. సో అందరి ఇంట్లో రెడీ అయిపోయారు. అమ్మ యాజ్ యూజువల్గా ఏడుస్తూ ఉంది, మీరు చూడొచ్చు. బట్ స్టిల్ తనకి బయటికి వెళ్ళడం అంటే చాలా ఎక్సైట్మెంట్ అనమాట. సో సరళమైసమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటుంది. సో మా జర్నీ ఇలా స్టార్ట్ చేసాము. అండ్ అది దారిలో వెళ్తుంటే అసలు చాలా మంచి క్లైమేట్ అండ్ మోర్ ఎవర్ అది అవుట్స్కట్స్లో ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్గా మనకి అన్ని పంటలు అవన్నీ కనిపిస్తుంటాయి. సో టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. నాకంటే మంచి ఎత్తుకుంటున్నావు కదరా బోనం. ఇక్కడ బాడు పట్టుకో బోనం పట్టుకో. సో అమ్మవారి దగ్గర బోనాన్ని పెట్టేశాము. పెట్టేసిన తర్వాత బేసికల్గా సరళమైసమ్మ దగ్గర 2 టెంపుల్స్ ఉంటాయి. కిందున్న టెంపుల్ మేజర్గా అది స్టార్టింగ్లో అక్కడే ఉండేదన్నమాట. తర్వాత ఇంకొక టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు ముందుగా. సో మనం ఏ బోనాలైనా ఏవైనా కానీ ఆ అమ్మవారికి ఫస్ట్ ఎక్కిచ్చేస్తారు. పైన టెంపుల్ దగ్గర జస్ట్ దర్శనం చేసుకుంటారు. సో ఇక్కడ మనం బోనం పెట్టేసి తర్వాత పైన టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఎంట్రన్స్ పైన టెంపుల్ దగ్గరికి ఫస్ట్ మనం స్టెప్స్ ద్వారా వెళ్తాము. పైకి వెళ్ళిన తర్వాత విజువల్ ఇలా ఉంటుంది. అక్కడ మంకీస్ కూడా చాలా ఉన్నాయి. అసలు క్లైమేట్ మేము వెళ్ళిన టైం అనుకుంటా క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో డే అన్నది చాలా బాగా అనిపించింది. కూల్ క్లైమేట్ ఉండడం వల్ల వెదర్ని ఎంజాయ్ చేయగలిగినాం. మొత్తం అక్కడంతా చెట్లే, అసలు పొల్యూషన్ లేదు. చాలా అంటే చాలా బాగుంది. సో టెంపుల్ ఎంట్రన్స్ ఈ విధంగా కనిపిస్తుంది. చూడు లడ్డూలు ఉండవు. దర్శనం చేసుకొని ఇంకా వెనక్కి వచ్చేసాము. సో ఈరోజు మా డే ఇలా గడిచిపోయింది. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. మీరు కూడా టైం ఉన్నప్పుడు ఒకసారి టెంపుల్ని విజిట్ చేయొచ్చు. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.